మళ్ళీ ఇదొక ఫోటో తెలియజేస్తాం. ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అయిపోయిన తర్వాత ఇప్పటికీ 80 రోజులు కావస్తోంది. ఈ 80 రోజుల్లో మనం చూస్తుంటే ఈ రాష్ట్రంలో మా పవర్ కన్నా వైర్ల పవర్, దీపాల పవర్ ఎక్కువైనట్టుంది. మదనపల్లిలో చూసుంటాం, వైర్ల వల్ల షార్ట్ సర్క్యూట్ వచ్చిందని చెప్పారు. నిన్న తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలన భవనంలో దీపాలు కింద పడిపోయి ఫైల్స్ కాలిపోయింది. అంటే ఈ రాష్ట్రంలో జరిగిన అవినీతి, అక్రమాలు, దోపిడీ, గత ప్రభుత్వంలో అన్ని శాఖల్లో అవినీతి చేసి దొరికిపోకుండా ఉండడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా బాగా కళ్ళ కట్టుగా కనిపిస్తుంది. దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే ప్రజలకు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వినతించే టీటీడీ అధికారులకి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూటమి సభ్యునిగా జనసేన పార్టీ నాయకులు చెప్పడం ఏమంటే, ఇంకా వైసీపీ దొంగలు ప్రతి శాఖలో, ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్నారు. ఇది వాస్తవం. ప్రక్షాళన పూర్తిగా జరగాల్సిన అవసరం ఉంది. అప్పుడే దొంగలు దొరుకుతారు. మనం ట్రాన్స్ఫర్లు చేస్తున్నాం, అవినీతి పనులందరూ కూడా కేసులు పెడుతున్నాం, సిబిఐ ఎంక్వైరీలు వేస్తున్నాం, సిఐడి ఎంక్వైరీలు వేస్తున్నాం. కానీ ఈలోగా చక్క జరగాల్సిన పని జరిగిపోతా ఉంది. మదనపల్లిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వేల కోట్లు దోచేసి సంగతిలో ఫైల్స్ కాల్ చేశారు. చాలా పెద్ద ఇష్యూ అయింది రాష్ట్రం, దేశమంతా. తిరుమల తిరుపతి దేవస్థానంలో గత ప్రభుత్వంలో ధర్మారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి హయాంలో ఉన్న ఫైల్స్ కాలిపోయాయి. అదేం ఫైల్స్ అంటే గుళ్ళ నిర్మాణం చేసినవి అని చెప్తున్నారు. అంటే శ్రీవాణి ట్రస్ట్ సంబంధించిందే కదా. శ్రీవాణి ట్రస్ట్ సంబంధించి 320 కోట్లు గుళ్ళ నిర్మాణం చేస్తామని చెప్పి కాలర్లు ఎగరేసుకుంటున్న పాత పాలక మండలి సభ్యులు, పాలక మండలి చైర్మన్ ఆ లెక్కలు ఆడినాం. జనసేన పార్టీ అనేక సార్లు అడిగింది, ఏ గుళ్ళు నిర్మించారు మీరు, మాకు చిట్టా ఇవ్వండి, ఏ గుళ్ళకు డబ్బు ఖర్చు పెట్టారు, మాకు లెక్క చూపిండి అంటే ఇంతవరకు ఒక్కరు కూడా దాని మీద చూపించేది మాట్లాడలేదు. ఇప్పుడు విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతోంది. విజిలెన్స్ ఎంక్వైరీలో భాగంగా ఎక్కడ చూపించాల్సి వస్తుందో, లేకపోతే దొంగలు దొరికిపోతారో, జరిగిన అవినీతి బయటపడుతుందనో దీపం పెడితే ఫైల్స్ కాలిపోయింది. మనం ఇళ్ళలో పెద్ద పెద్ద దీపాలు పెడతా ఉంటాం, అందరం పెడతాం దీపాలు అన్నాక. ఎప్పుడు ఏమి ఇంత పక్కన ఉన్న పేపర్ కాలదే. నేను పొద్దున ట్రై చేస్తాను దీపం చాలాసేపు అన్ని ముట్టించి, 2-4 దీపాలు బాగా మండించి ఇంట్లో పెట్టి వెలుగుతో పెట్టించి ఫ్యాన్ లైన్ ఆర్పేసి కాలుతుంది చుట్టూ కొన్ని పేపర్లు పెట్టినా. గాలికి పేపర్ పోతా దీపం ఆరలా, దీపం మండుకోలే. అంటే మీకెట్ట కాలిపోయింది ఇవన్నీ అధికారులు, కొంతమంది వైసీపీ అధికారులు టీటీడీలో చేరుకొని వాళ్ళని గత ప్రభుత్వంలో వాళ్ళకి సహాయం చేసి ఆర్థికంగా లాభం ఇచ్చిన అధికారులు కాపాడుకోవడానికి ప్రయత్నించిన భాగమే అనేసి జనసేన పార్టీ చెబుతుంది. దీని మీద విచారణ చేపట్టాలి, లేకపోతే అక్కడ జరిగిన అవినీతి బయట రాదని చెప్పి కూడా తెలియజేస్తూ ఇంకో